మీ పేరండి? నా పేరు విజయ్ అండి. విజయ్. ఎక్కడి నుంచి? కర్నూలు. కర్నూలు. కర్నూలు ఎక్కడ కర్నూలు? లోకలే కర్నూలు. లోకల్. మీరెంత ఇన్వెస్ట్ చేస్తారు? టోటల్గా నా సెల్ఫ్గా ఒక 10 lakhs, అది కూడా కొద్దిగా మాకు తెలిసిన వాళ్ళతో వీళ్ళతో ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఇవ్వడం జరిగింది అన్నట్టు. మీరు అప్పులు తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ ఇచ్చాము. చేశారు. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు కూడా అంతా ఒక 30, టోటల్గా 40 lakhs నాకు ఉంది. 40 lakhs మీ వైపు నుంచి మీరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళతో కూడా ఇన్వెస్ట్ చేయండి. ఎస్ సార్. ఓకే. అంటే మళ్ళీ ఆ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు రీఫండ్ ఇచ్చారా, లేకపోతే లాభాలు ఏమన్నా జస్ట్ ఇచ్చారా? సెప్టెంబర్లో ఎంటర్ అయ్యాము మేము. అక్టోబర్ పేమెంట్ ఇచ్చే టైంకి తను వెళ్ళిపోయాడు. ఏం చేస్తుంటారు మీరు? నేను వేరే చిన్న ఇదే ప్రైవేట్ కంపెనీలో మీ పనిచేస్తున్నాను. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పేరెంట్స్ ఫార్మర్స్, వ్యవసాయం చేస్తుంటారు. మీరు? నమస్తే సార్. నమస్తే. దీనికి సంబంధించిన కర్నూలు జిల్లా ఆదోని. ఓకే, దానికి సంబంధించిన వివరాలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ మనం మోడ్ ఆఫ్ పేమెంట్స్ కూడా ప్రతిదీ ఇట్లా మనకు రావాల్సిన విలువ ఎంత అనేది, ఇంకా మనము రమౌత్ మధ్యకి కూడా ఏ పలానా డేట్లో ఎంత గూగుల్ పే కొద్దిగా, ఫోన్పే కొద్దిగా కూడా చేశాము. ఓకే. అదేవిధంగా ఈ కంపెనీ ఎవరైతే ఉన్నారో పి శైలజ అనే అతను రమౌత్ మధు సిస్టర్ అన్నట్టు, తన అకౌంట్ కూడా వేసాము. తిను రమౌత్ వాళ్ళ బావ భరత్ CEO, తను కూడా లిక్విడ్ క్యాష్ ఎవిడెన్సెస్ ఇవే ఆల్రెడీ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అండ్ మనం అకౌంట్ యూపీఐ కొట్టినది కొన్ని క్యాష్ ఇచ్చాము. క్యాష్ ఇచ్చిన దానికి ప్రామ్స్ అండ్ నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మ్యాక్సిమం శైలజ అకౌంట్కిను మన రమౌత్ మధు అకౌంట్కిను భరత్కు మనం హ్యాండ్ ఓవర్ చేసాము. ఇంకా జస్ట్ మైనర్గా మా సార్ అకౌంట్ ద్వారా కూడా కొన్ని, నేను సార్ అకౌంట్ చేసి సారా మా అకౌంట్ ద్వారా కూడా కొన్ని అమౌంట్ వెళ్ళాయి అన్నట్టు. ఇలా అవన్నీ ఎవిడెన్స్ ఇవన్నీ. ఓకే. మీరు ఎంతవరకు ఇచ్చారు? మొత్తం అమౌంట్ ఎంత ఇచ్చారు? టోటల్ 40 అని చెప్పారు. టోటల్ 40 lakhs. ఓకే. మీ పేరు బ్రదర్? నమస్తే సార్. పేరు రాఘవేంద్ర. నమస్తే. కర్నూలు జిల్లా ఆదోని మాది. నాది టోటల్ అమౌంట్ 68,50,000. ఓన్ అమౌంట్ 29,50,000. జనవరి నుంచి ఇవ్వడం జరిగింది. సేమ్ ఇప్పుడు ఇందాక మా వాళ్ళు ఏదైతే చెప్పారో 2020లో ఒక కంపెనీలో వర్క్ చేస్తుండగా ఆయన కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ మా అలాగే. మేము సీనియర్స్, ఆయన జూనియర్. ఒక 1 year పాటు ఆ కంపెనీలో వర్క్ చేసినాడు. తర్వాత బయటికి వెళ్ళిపోయాడు. అది కూడా వాళ్ళ మామ ద్వారా వచ్చాడు. రాజశేఖర్ అని వాళ్ళ మామ, మేనమామ, వాళ్ళ అమ్మ తమ్ముడు. ఆయన అప్పటి నుంచే ఉన్నాడు. ఆయన ద్వారా ఈయన పరిచయం అయ్యాడు. వచ్చాడు, మీటింగుల్లో కలిసేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం. ఇలాగా మామూలుగా చలాకీగా ఉంటాడనమాట. మా యూత్ అంటే కింద టీములతోటి చిన్న చిన్న వీడియోలు చేసేవాళ్ళు అనమాట. అలాగా బాగా పరిచయం అయ్యాడు. పరిచయం అయినాక 1 year తర్వాత బయటకు వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళిపోయి ఇలాగ మైక్రో ఫైనాన్స్ ఇది ఏమంటారు మనకు కూడా అంత ఐడియా లేదు, ఇలాంటి మనీ సర్క్యులేషన్ సంథింగ్ వెళ్ళాడు. ఇది రియాలిటీనా ప్రీ ప్లాన్డా అనేది ఇప్పుడు తెలుస్తుంది. ప్రీ ప్లాన్డే అనిపిస్తుంది. ఎందుకంటే అంత తొందరగా అంత గ్రోత్ అయ్యాడు. కానీ మేము దాన్ని అబ్జర్వేషన్ చేయలేకపోయాం అనమాట. మాకు కూడా 2021, 22 అండ్ 23, 24 మామూలుగా చెప్తుండేవాడు. అలాగా వాళ్ళు అది ఇందాక చెప్పినట్టు వీడియోస్, కారు ఫస్ట్ I20 కొన్నాడు. తర్వాత బైక్ కూడా లేదు, ఫస్ట్ I20 కొన్నాడు. తర్వాత తారు కారు కొన్నాడు. తర్వాత ఫార్చునర్ కొన్నాడు. అలాగే ఎవరైతే ఆయనతో పాటు జర్నీ చేస్తున్నారో వాళ్ళు ఈ ఒక 8-10 ఫార్చునర్లు, ఇలాగ హైఫైగా లైఫ్, ఇలాగ ఏం చేస్తున్నారు అని అప్రోచ్ అయ్యాడు మా సీనియర్కి. అప్రోచ్ అయిన తర్వాత ఇలా చేస్తున్నా సార్, ఇలా బిజినెస్లు చేస్తున్నా, ఇలా ట్రేడింగ్ చేస్తున్నా, దాంట్లో 16 నుంచి 18%, 20% వస్తుంది. అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తున్నా, అలాగే ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ చేస్తున్నా, అలాగే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, ఇలాగుంది అని ఫస్ట్లో సార్కి చెప్పాడు. సార్ ఉండి అంతగా బిలీవ్ చేయలేదు. ఎప్పుడైతే అవన్నీ కొన్ని డాక్యుమెంట్స్ ఇవన్నీ చూపించేసరికి నిజమై కొన్నాడు కదా అని చెప్పేసి, అది ఎలా కొన్నాడు, ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది, ఇవన్నీ ఏం లేదు. ఎందుకంటే ఆ ఐఫైలో మాకి ఏమైందంటే ఒక బ్లైండ్గా వెళ్ళిపోయాం. ఎందుకు వెళ్ళిపోయామంటే మా దగ్గర ఎప్పుడైతే మాతో పాటు కలిసి పనిచేసిన వ్యక్తి ఈ స్టేజ్లో ఉన్నాడు. 2020లో ఈ స్టేజ్లో ఉన్నాడు. ఇలాంటి స్టేజ్ నుంచి ఇలాంటి స్టేజ్ నుంచి ఏకంగా ఈ స్టేజ్లో వచ్చాడు. 3 years తర్వాత ఈ స్టేజ్లో వచ్చాడు. మేము అన్నీ అడిగినా ఆయన కొన్ని మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు? టోటల్ నేను 29.5 లక్షలు చేశాను. ఓకే. మీరు? మీ పేరు? అశోక్ రెడ్డి. అశోక్ రెడ్డి. ఎక్కడి నుంచి? నేను పటాన్చెరు నుంచి వచ్చాను. పటాన్చెరు నుంచి. ఏం చేస్తుంటారు మీరు? నేను కంపెనీలో వర్క్ చేస్తుంటాను సార్.
క్రషర్కి సంబంధించిన కంపెనీలో వర్క్ చేస్తుంటారు సార్, బీటీఎల్ ఆపరేటర్. మీకు ఎలా పరిచయం? అయితే ఎంకాన్ సార్ వాళ్ళ నుంచి పరిచయం సార్. ఎవరు? ఎంకాన్ సార్. ఓకే. ఎంకాన్ సార్ నుంచి పరిచయం. అయితే అన్న నేను పోయి ఇక్కడ మియాపూర్లో ఆఫీస్ ఉంది కదా సార్, అక్కడ 10 లక్షలు కట్టేసి వచ్చాం. 5 lakhs కట్టేసి వచ్చాం. మీరు 5 lakhs కట్టేసారు, ఇన్వెస్ట్ చేస్తారు. ఏమన్నా రిటర్న్స్ ఇచ్చారా? రిటర్న్స్ ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు మీరు? ఎంకాన్ సార్, వండి శివ, అక్కడ భరత్ ఉండే సార్, భరత్. భరత్కి ఇచ్చాం. మొత్తం 10 లక్షలు ఇచ్చారు. ఓకేనా? సరే, ఇంకొకటి, ఇప్పుడు ఎందుకు మంగ్లీ గారి పేరే వస్తుంది అనవసరంగా చెప్తున్నారు అంటే, సార్ ఎప్పుడైనా నిప్పు లేనిదనే పొగ రాదు, అవునా కదా సార్? ఇప్పుడు ఆయన చెప్పినందుకే మేము చెప్తున్నాం. ఎవరు చెప్పారు? రమావత్ మధు చెప్పినందుకే. ఏమని చెప్పాడు? బ్యాక్ ఎండ్ లైవ్ లో బ్యాక్ ఎండ్ గా చెప్పిండు. మా దగ్గర ఆధారం ఉందా మీ దగ్గర? అదే సార్, మా కరం ఏంటంటే మేము ఆ డౌట్ ఉండింటే అన్ని తీసుకునే వాళ్ళం. అంటే అప్పుడు ఆ డౌట్ లేదు సార్, ఎందుకంటే ఆ ఎఫ్ఐ చూసేసరికి ఇంకా కరెక్టే ఉండొచ్చు అనిపించింది. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు వచ్చాడు ఆఫీస్ ఓపెనింగ్లో, వాళ్ళ తమ్ముడు ఏమన్నాడు మొత్తానికి. తర్వాత ఆయన ఏమన్నాడంటే, అక్కడ ఒకటి ఇందాక ఫ్యాక్టరీ గురించి చెప్పినప్పుడు, ఫ్యాక్టరీ తీసుకున్నప్పుడు ఓపెనింగ్కి వస్తాడు, ఓపెనింగ్కి మేడం వస్తుంది అని చెప్పాడు. అలాగే ఫోన్లో ఇప్పుడు మేము అప్పుడు అమౌంట్లు పెట్టేటప్పుడు ఏదైనా 1 day మీటింగ్ ఉన్నప్పుడు ఆ రోజంతా అక్కడ ఉండేవాడు కదా సార్, చూసేవాళ్ళం ఫోన్లో మాట్లాడేది చూసేవాళ్ళం. వాళ్ళ సిస్టర్ని చేసుకుంటానని ఓపెన్ రికార్డు ఆన్ రికార్డు ఒక 10 మంది 20 మందికి, ఒకరంటే ఏదో అబద్ధం చెప్తున్నారు, ఒక 30-40 మంది ఉన్నప్పుడు చెప్పాడు సార్. చెప్పినందుకే కదా సార్ ఒక అమ్మాయి గురించి మాకు చెప్పాల్సిన అవసరం ఏమి? ఆల్రెడీ మేము నష్టపోయాం. మేము ఏదన్నా రిక్వెస్ట్గా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకుంటాం, మీడియాని రిక్వెస్ట్ చేసుకుంటాం, అంతేగాని ఆమె పేరు ఎందుకు చెప్తాం సార్? ఉంది, ఆయన చెప్పాడు కాబట్టి. ఇప్పుడు నేనే ఉంటానంటే అది నిజం కాదన్నప్పుడు మేడం పేరు అంత చెప్పాడు కదా, ఒకసారి ఆయన పైన కేసు పెడితే నిజాలు బయటకు వస్తాయి కదా సార్. అంటే కాల్ రికార్డ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనకి వస్తాయి కదా సార్. అది మా ఒక విన్నపం సార్. ఓకే, ఇది ఇప్పుడు మనం బాధితుల నుంచి సాక్ష్యాధారాలతో సహా, ట్రాన్సాక్షన్స్తో సహా, బాండ్ పేపర్లతో సహా మనం వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంటు, వాళ్ళు ఆశ చూపినటువంటి లాభాలు కానీ, షేర్స్ కానీ, ఇంట్రెస్టులు కానీ ఏవి ఇవ్వకపోగా, ఇప్పుడు వాటికి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ కంపెనీ మాది కాదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 100కు పైగా బాధితులు. ఇక్కడ మన ముందుకు వచ్చినటువంటి బాధితుల మోసపోయినటువంటి డబ్బే దాదాపు 10 కోట్లు ఉంది. ఇంకా చాలామంది వివిధ జిల్లాలలో ఉన్నారు. నేను ఒకటే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా సిగ్నేచర్ స్టూడియో ద్వారా. ఒక అత్యంత మారుమూల తాండా ప్రాంతం నుంచి ఒక గిరిజన కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఒక ఉన్నతమైన స్థానంలో ఉంది మంగ్లీ గారు. మంగ్లీ గారిని బ్లేమ్ చేయాలనో, మంగ్లీ గారిని అప్రతిష్ట పాలు చేయాలనో, లేకపోతే ఏ లాయర్ తరపునో నిలబడడానికో, లేకపోతే మిమ్మల్ని ఇంకేదో దించడానికో చేసే ప్రయత్నం కాదు. మీ పాత్ర, మీ ప్రమేయం డైరెక్ట్ ఉందని కూడా మేము ఎక్కడ అనట్లేదు. కానీ మీ ప్రోద్బలంతో, మీ ప్రమేయంతోనే ఇది జరిగిందనేది బాధితులు చెప్తున్న మాట. దాని ప్రకారమే ఆమెను చూసే మేము ఇన్వెస్ట్మెంట్ చేశాం. కానీ మధు కానీ, భాస్కర్ కానీ, శైలజ కానీ, లేకపోతే శివ చౌహాన్ కానీ ప్రత్యక్షంగా వాళ్ళ మీద నమ్మకంతో మీకు చేయలేదని వాళ్ళు చెప్తున్న మాట. మంగ్లీ గారు, మీకు ప్రత్యక్షంగా ప్రమేయం లేకపోవచ్చు, మీ పాత్ర లేకపోవచ్చు, కానీ ఈ మొత్తం ఇష్యూ అంతా మీరు కేంద్ర బిందువుగా జరుగుతూ ఉన్నది. మీరు మానవతా దృక్పథంతో స్పందించి, మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిగా మీరు దయచేసి మీ తమ్ముడైన శివ చౌహాన్తో పూర్తిగా మాట్లాడండి. దాని సంస్థ సంబంధించిన శైలజ, భాస్కరు లేదా భరత్, రమావత్ మధుతో మీరు కూలంకషంగా మాట్లాడండి. వాస్తవంగా తప్పు జరిగిందా, జరిగితే ఎంత నష్టం జరిగింది, ఎంతమంది బాధితులు ఉన్నారు, అది నా పేరు పెట్టి చేశారా, మీరు సొంతంగా చేశారా అని మీరు వాళ్ళను వాకప్ చేయండి. ఒకవేళ తప్పు జరిగిందని తేలితే మాత్రం మీరు పెద్ద మనసు చేసుకొని ఈ బాధితులందరి పక్షాన నిలబడి వాళ్ళకి చెందాల్సినటువంటి డబ్బులు తిరిగి ఇచ్చే విధంగా మీరు చొరవ తీసుకోవాలని మాత్రం కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైతే మీ ప్రమేయం లేకుండానే
ఇవన్నీ పెట్టుబడులు పెట్టించుకొని ఇంతమందిని మోసం చేశారని వీళ్ళంతా బాధితులు చెప్తున్నారో వాళ్ళను శిక్షించడానికి మీరే ఒక ముందడుగు వేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. ఈ బాధితులందరికీ కూడా అండగా ఉండి వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఇచ్చేందుకు తిరిగి ఇచ్చేందుకు మీరు ముందుండి చేయాల్సి ఉంది. కాబట్టి ఇది మంగ్లీ గారిని ఏదో డీమోరల్ చేయడానికో అప్రతిష్ట పాలు చేయడానికో చేస్తున్న కార్యక్రమం కానే కాదు. ఒక అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత శిఖరాలు ఇలా ఎక్కి ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి ఎక్కడో ఉంది అనేది మాలాంటి వారికి మరీ ముఖ్యంగా చాలా సంతోషం. ఎందుకంటే ఈ నిశ్చలమేట్ల కుల వ్యవస్థలో ఎంత నిర్బంధాలు, ఎన్ని అణచివేతలు, ఎన్ని అవమానాలు, ఎన్నో ఘోరమైన అటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్రతిక్షణం. మనలో ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఈ వ్యవస్థలో మనం ఇవన్నీ దాటుకుపోవాలంటే చాలా కష్టమైన పని. నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని అభిమానిస్తూ, మీ పాటల్ని అభిమానిస్తూ, మీరు ఎదిగిన దానికి సంతోషిస్తూనే బాధితుల పక్షాన నిలబడకపోతే అది జర్నలిజం అనిపించుకోదు. అలాగని మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు. మీ పేరు చెప్పి ఎవరైతే దోపిడీకి పాల్పడ్డారో, ఎవరైతే దోచుకున్నారో వాళ్ళ వైపు కాకుండా బాధితుల పక్షాన మీరుంటే మీ గౌరవం మరింత రెట్టింపు అవుతుంది. ఇంతమంది కుటుంబాలు, ఇంతమంది కుటుంబ సభ్యులు, వాళ్ళని నమ్ముకున్న పిల్లలు, తల్లిదండ్రులు అంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు మా డబ్బు మాకు ఇచ్చేస్తారని. కాబట్టి ఖచ్చితంగా మీరు చొరవ తీసుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారని కూడా నేను సవినంగా మీకు విన్నవించుకుంటూ ఇంకొక మాట కూడా చెప్తున్నాం. ఈ కేసును సుబ్బారావు అనే అడ్వకేట్ వాదిస్తున్నాడు కాబట్టో, లేకపోతే ఇంకో అప్పారావో, ఇంకో ఎల్లయ్యో, మల్లయ్యో, పుల్లయ్యో కాదు. ఈడ అడ్వకేట్కు మీకు సంబంధించిన ఘర్షణ కానే కాదు. వాళ్ళు బాధితులు ఈ అడ్వకేట్ కాకపోతే ఇంకో అడ్వకేట్ను సంప్రదిస్తారు. కానీ ఇక్కడ సమస్య ఏంటి? బాధితులు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి నష్టపోయినాం, మా కుటుంబాలు ఛిద్రమైపోయినాయి, మా జీవితాలు ఆగమైపోయినాయి, మాకు ఇప్పించండి మహాప్రభు అని వాళ్ళు మొరబెట్టుకుంటున్నారు. అంతేగాని మీ మీద వాళ్ళకు కూడా ఎటువంటి కక్ష సాధింపు లేదు. కాబట్టి దయ ఉంచి మీరు బాధితుల పక్షాన నిలబడి వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకు డబ్బులు ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా మీరు ఆ యొక్క కార్యక్రమానికి మీరే పెద్ద దిక్కై తన మన అనే భేదం లేకుండా బాధితుల పక్షాన నిలబడి మన వాళ్ళైనా ఎవరైనా సరే ఇతరులకు అన్యాయం చేసినప్పుడు, మోసం చేసినప్పుడు సహించేది లేదనే